జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్తో పాటు ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, జిల్లా రవాణా అధికారి కేవి కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే దిశలో వాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో వాటిని నివారించేందుకు సమన్వయ శాఖలతో కలిసి రూపొందించిన సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనాలు వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నగరంలో, జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆ ప్రదేశంలో ప్రమాద హెచ్చరిక సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, ఎస్ఎస్ రంగనాయకులు, జి రామనారాయణ, బిఎస్ఎస్ నాయక్ పాల్గొన్నారు.